హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనం కమ్మకమ్మని ముద్దపప్పు పచ్చిపులుసు తయారు చేసుకుందాం. అసలు ముద్దపప్పు పచ్చిపులుసు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముద్దపప్పు పచ్చిపులుసు అంటే అందరూ ఈజీగా చేసుకుంటారు, కానీ అందులో రకరకాలుగా చేస్తారు. నేను చేసేది ఇది ఒక రకం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను చూడండి. చూస్తేనే మీకు ఆ టెక్నిక్స్ అర్థమవుతాయి. పప్పు నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను. మీకు మీ ఇష్టం, అది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. దాన్ని బట్టి వాటర్ పోయండి. పప్పును మనము క్యాస్ట్ ఐరన్లో వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కుక్కర్లో ఉడికిచ్చిన దానికంటే క్యాస్ట్ ఐరన్లో తొందరగా ఉడికిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మనం పప్పు కడుక్కున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. పప్పును వేయించుకున్న తర్వాత వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. దాంట్లోనే ఉడుకుతున్న దాంట్లోనే పప్పులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పసుపు వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. దాంతో ఉడికించాలి. ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా పోపు అవసరం లేదు. ఇంకా మనం దీంట్లోనే ఉడికించుకోవాలి ఇవన్నీ వేసి. ఈ పెసరపప్పులో మనకు చాలా హై ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ ఈ పప్పు తినమని చెప్తాడు. లూజ్గా చేసుకొని ఈ పప్పే తినమని చెప్తారు. డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ పప్పును తిని వాళ్ళు డైటింగ్ చేస్తారు. పప్పు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చిపులుసుకు అంత చింతపండు తీసుకొని ఫస్ట్ మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి కొద్దిసేపు నాననివ్వాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకు పచ్చిపులుసుతో తింటేనే మంచిగా అనిపిస్తుంది. ప్రతిరోజు పచ్చిపులుసు ఉండాలనిపిస్తుంది. అందుకు మీరు పచ్చిపులుసు నేను చేసిన విధంగా మీరు తయారు చేసుకోండి. చాలా రుచిగా. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. మంచిగా పప్పును పక్కకు పెట్టేసుకుందాం. పచ్చిపులుసు పోపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా తొందరగా ఉడికిపోయింది కాస్ట్ ఐరన్లో పప్పు. పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. కందిపప్పు కొద్దిగా లేటుగా ఉడుకుతుంది. అసలు ముద్దపప్పు పచ్చిపులుసు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత కమ్మగా ఉంటుంది. అందరికీ నచ్చే ఫుడ్. ఇది వెజిటేరియన్స్కి అయితే చాలా ఇష్టమవుతుంది. నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఇది చికెన్లో కానీ మటన్లో కానీ మనం లాస్ట్కి ఒక బుక్క దీంతో తిన్నాక మంచిగా అనిపిస్తుంది. చింతపండును మంచిగా గుజ్జులా చేసుకొని దాన్ని మంచి నీళ్ళు పోసి ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. పచ్చిపులుసులో అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రతిరోజు ఫ్రెష్గా దంచి వేసుకుంటాను కర్రీలో. ఇప్పుడు పచ్చిపులుసులో అసలు టెక్నిక్ ఇక్కడే ఉంటుంది. మనం పచ్చిపులుసులో పచ్చిమిరపకాయలను మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకొని పచ్చిపులుసులో ఉప్పుతో పచ్చిమిర్చి పట్టి పచ్చిపులుసులో పిసకాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది దీనికి. కానీ పచ్చిమిర్చి చాలా కారంగా ఉందనుకోండి, మన చేతులు మండిపోతాయి. అలా వద్దు అనుకుంటే దంచుకోండి. రోట్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాము కదా, దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసి దంచుకోండి. కానీ చేతిలో మాత్రం పిసకకండి, చాలా చేతులు మండుతాయి. రోట్లో దంచే వేసుకోండి పచ్చిమిర్చిని. అలా మీరు చేతితో పిసకకండి. కొన్ని కారం ఉంటాయి పచ్చిమిర్చి, కొన్ని కారం ఉండని అయితే మన చేతులు మండవు. కారం ఉండేవైతే మన చేతులు మండుతాయి. పెద్ద ఏజ్ వాళ్ళకైతే అవి వాళ్ళు చేసి ఉంటారు కదా, వాళ్ళ చేతులు మండవు. మనం చేతితో పిసకము కాబట్టి మన చేతులు మండుతాయి. అందుకే మనం దంచి వేసుకోవాలి. ఉల్లిగడ్డలను పచ్చిపులుసులో ముందే వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు.
పోపుకు సంబంధించింది ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాల తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తర్వాత మనం ఈ ఎండుమిర్చి గింజలుంటాయి కదా! ఆ గింజలను వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ వాటితోటే వస్తది. ఆ ఎండుమిర్చి గింజలను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కరేపాకు వేసుకోవాలి. కరేపాకు తర్వాత పసుపు వేసుకోవాలి. పోపు మంచిగా వేగిన తర్వాత ఆ వేగిన పోపును మంచిగా కలుపుకొని ఇప్పుడు ఆ పచ్చి పులుసు మనం చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిగడ్డలు అవన్నీ కలుపుకొని పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని దాంట్లో ఈ పోపును వేసుకోవాలి. ఇప్పుడు కమ్మకమ్మని పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చివర్లో మనము కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకోవాలి. మనకు కొత్తిమీర లేనిది అసలు దాని టేస్టే ఉండదు కర్రీ. ప్రతి ఒక్క దాంట్లో మనం కొత్తిమీరని యూజ్ చేస్తాం. కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకుంటే ఇప్పుడు పచ్చి పులుసు మంచిగా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ టేస్టీ ముద్దపప్పు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ కమ్మకమ్మని ముద్దపప్పు పచ్చి పులుసు. పచ్చి పులుసు తాగితే ఈజీ డైజెషన్ అవుతుంది. మనం కాగబెట్టాం కాబట్టి పచ్చి పులుసు తింటే ఆరోగ్యానికి మంచిదే. ప్రతిరోజు మాకైతే సైడ్ డిష్ పచ్చి పులుసు కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు ఒక బౌల్‌లో అన్నం పెట్టుకొని దాంట్లోనే కొద్దిగా పప్పు, ముద్దపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకొని, పచ్చి పులుసు కూడా మంచిగా పోసుకొని, కలుపుకొని తింటే కమ్మకమ్మనే ముద్దపప్పు పచ్చి పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.